ప్రైజ్ లాడండి. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరినీ ఇలాగా కలవడం, ప్రార్థించుకుంటాం. నాకు ఇచ్చిన దేవుడు భాగ్యాన్ని బట్టి ఆయనకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. ఈరోజు ఒక పాట పాడుకుని అందులో కొన్ని మంచి మాటలు చెప్పాలని ఆశపడుతున్నానండి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీ నాలో నశింపచేయుమయ్యా, శరీర క్రియలన్నీ నాలో నశింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీ తిరిగి జీవింపచేయుమయ్యా, ఎండిన ఎముకలన్నీ తిరిగి జీవింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని హృదయములో ప్రవహింపచేయుమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయుమయ్యని భక్తుడు పాట పాడుతున్నాడు. జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయి ప్రభువా. అవును, నేను నీ జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయి ప్రభువా. యేసయ్య అంతటి భాగ్యం ఏదైనా ఉందా? ప్రియులారా, నేను పాడిన పాటలో ఎంతో అర్థం ఉందండి. జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయమని తను ఎలా అయితే అడిగాడో, ఎండిన ఎముకలన్నీ శరీరం బలహీన పడిపోయిందంటండి, ఎముకలు ఎండిపోయి అంటండి, బలహీన పడిపోయాడంటండి. దాన్ని బట్టి ఏమని పాడుతున్నాడండి? మొదటగా శరీర క్రియలన్నీ నాలో నుండి తొలగింపచేయమయ్యా అని మొదటగా పాడుతున్నాడండి. శరీర క్రియలు మరి తొలగింపచేయని
మరి పాడినప్పుడు శరీర క్రియలు మరి జరిగినప్పుడు ఒకవేళ నేను ఇలా బలహీనపడిపోయానేమో, నా శరీరం బలహీనపడిపోయిందేమో, నా ఎండులు ఎం నా ఎముకలు ఎండిపోయినాయేమో నా శరీర క్రియల వల్ల అని బిడ్డ జ్ఞాపకం చేసుకుని మరి భక్తులైన వారు చాలా బాగా రాశారండి పాట. నిజంగా ఇందులో చాలా అర్థం ఉందండి. దేవుడికి విరుద్ధంగా మనం ఈ లోకంలో తిరుగుతూ పొర్లాడుతూ కొట్లాడుతూ నీవు నేను మనమందరము కూడా తెలిసి తెలియక ఏమన్నా తప్పులు చేసినప్పటికీ ఆ దేవాతి దేవుని దగ్గర మనం మమ్మల్ని తగ్గించుకుని మన పాపలను ఒప్పుకుని విడిచిపెట్టి అప్పుడు ఎండిన ఎముకలన్నీ బలహీన సమయంలో ఎండిన ఎముకలన్నీ నాకు తిరిగింప చేయయ్యా అని ఆ భక్తుడైన వాడు ఎలా అయితే పాట రాశాడో అలాగే మన జీవితంలో ఆ పాట అంతా మన జీవితంలో ఉంటుందండి. ఆ పాట మన జీవితం రూపముగానే ఆ పాట రాశారండి. అందులో ఎంతో అర్థం ఉంది. ఆత్మీయ వరములతో ఎండిన ఎముకలు బలహీన సమయం తప్పించమని మరి ఆ పాట రూపంలో అది ఒక చిన్న ప్రార్థన దేవుడితో. అది పాట పాడటం కూడా దేవుడితో మాట్లాడుటేనండి. ఆ పాటలో ఎంతో అర్థం ఉందండి. మీరు అందరూ అర్థం చేసుకోండి. మీ పాపములు, మీ దోషములు, మీ అపరాధములు, నా అపరాధములు, నా దోషములు ఆ తండ్రి దగ్గర ఒప్పుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన పాపాలని క్షమించడండి. మన శరీర క్రియలు విడిచిపెట్టేసి లోక తలంపులు, లోక చూపులు, లోక మాటలు, లోకాశలు మనం లేకున్నట్లుగా ఆయన వైపు చూస్తూ ఆయన స్థుతించుకుంటూ ఆయన ఆరాధించుకుంటూ ఆయన కొనియాడుతూ ఆయన గణపరుస్తూ ఆయన చిత్తాన్ని నెరవేర్చుకునేవారుగా ఆయన చెప్పింది ఏదిని పొల్లేని సొల్లేని పోకున్నట్లుగా రోజు కూడా మన దినచర్యలో మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎలా ఆలోచిస్తున్నాము, ఎక్కడికి వెళుతున్నాం, ఎక్కడికి వస్తున్నాము, మన దినచర్య ఎలాగ జరుగుతుందో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మనం మాట్లాడిన మాటల, చూపుల, తలంపుల, ఆలోచనలో తప్పులు ఏమేమి ఉన్నాయో మనకు తెలుస్తుందండి. అటు రీతిగా మన జీవితాన్ని మనమే అన్వయించుకుని మన జీవితంలో ఏ పొరపాట్లు జరిగినాయో, దేవుడికి ఇష్టం లేని ఏమి జరిగినాయో అవన్నీ కూడా దేవుడండి ఆయన ప్రేమ స్వరూపండి, ఆయన సత్యవంతుడు, ఆయన యథార్థవంతుడండి, ఆయన కరుణామయుడండి. నిజంగా ఆ కరవలగిరిలో మన కోసం ఎంతో రక్తం కార్చి ఆ రక్తం పెట్టి మనల్ని కొన్నాడండి. ఆయన ప్రాణాలని బలిగా పెట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన పడ్డ శ్రమలు, ఆ కరోనా దెబ్బలు కొట్టినప్పుడు నిజంగా ఆ యొక్క ఉక్కు వెళ్ళి చర్మం అనేది బయటకు లాగేస్తుందండి. అప్పుడు దేవుడు చిన్న సూది గుచ్చుకున్నా మనకి ఎంతో బాధ. అప్పుడు దేవుడు ఎంతగా బాధపడాడో నీవు నేను చూసిన వాళ్ళమే. ఒక వీడియో రూపంలో కానీ, ఒక సినిమా రూపంలో కానీ ఆ దేవుడు పడ్డ బాధ యాక్షన్ రూపంగా ఈ లోకంలోకి అందరూ చూపించారండి. ఈ లోకంలోకి తీసుకొచ్చారండి. ప్రతి ఒక్కరూ మనకు చూపించారండి. చూపించిన రీతిగా మనం అందరం అర్థం చేసుకోవాలండి. దినదినమును కూడా మనం పాత్రని తోమినప్పుడు అది ఒక్కసారి అది తెల్లగా రాదండి. అది తోమగా 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 తన రూపుదిద్దుకుంటుందండి ఒక పాత్ర. అలాగే మనము కూడా మన తప్పులు జ్ఞాపకం చేసుకుంటూ ఏవి విడిచిపెట్టాలో, ఏవి ఉంచుకోవాలో మనం మన హృదయంలో జ్ఞానించినట్లయితే దేవుడికి ఇష్టం లేని ప్రతిదీ దినదినమును కూడా మనం ఒప్పుకుని తీసివేసినట్లయితే ఆ దేవాతి దేవుడు మనకు తోడుగా ఏ విషయంలోనైనా మనకు తోడుగా నీడగా ఉంటాడండి. అవన్నీ తీసినప్పుడు నిజంగా లేత గడ్డి వలె మన ఎముకలు అంటండి బలిత్తి అంటండి, మన ఎముకలు దృఢపడతాయి అంటండి. లేత గడ్డి వలె మరలా అవి బలం పొందుకుంటాయి అంటండి మన ఎముకలు. మన బలహీన సమయంలో దేవుడు అంటండి బలమైన వారి ముందు బలహీనుల్ని ఎన్నుకుంటాడంటండి. దేవుడు బలహీనుల్ని బలవంతులుగా చేస్తాడంటండి. అలాగా మన బలహీనతలో, మన బాధలో, మన వ్యాధిలో, మన కష్టాల్లో, మన నష్టాల్లో అలాగా దేవుణ్ణి ప్రార్థించినట్లయితే మనకున్న లోపాలను బట్టి ఒప్పుకుంటూ ప్రార్థిస్తూ ఈ పాటకే జీవనదిని ఆ హృదయంలో ప్రవహింపచేయమయ్యా.
శరీర క్రియలన్నీ తొలగింప చేయమయ్యా, ఎండిన ఎముకలను తిరిగి జీవింప చేయమయ్యా, బలహీన సమయంలో నాకు బలమనివ్వమయ్యా అని మరి ఆ యొక్క పాటలో అర్థం మీకు అర్థమవుతుందండి. ఏమంటున్నాడు లాస్ట్గా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకించు. ఆత్మీయ వరములు అంటే మనం ఆత్మీయంగా ఉంటే అలాగే మనకు ఆత్మీయ వరములు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడండి. ముందు మనం ప్రయత్నించాలండి. దేవుడు పక్షంగా వచ్చేసి హఠాత్తుగా వచ్చి ఒక్కసారి నిన్ను పరిశుద్ధపరచడండి. దినదినమును కూడా నీ ప్రతి పాపాన్ని మానుకుంటూ ఒప్పుకుంటూ నువ్వు ఎప్పుడైతే రూపుదిద్దుకుని నీ హృదయమును నీ సమస్తాన్ని నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా ఆత్మీయ వరములతో నిన్ను నన్ను అభిషేకిస్తాడండి. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడండి. ఈ పాటలో నాకు తెలిసిన మాటలో దేవుడు ఈ రీతిగా ఇలాగా చెప్పడానికి ఆయన కృప చూపించినందుకు నిజంగా ఆయనకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. నేను పాస్టమ్మ గారిని కాదండి, నాకు దేవుడు మాటలు చెప్పాలని నాకు చాలా ఆశ అని చాలా ఇష్టమండి. దేవుని పరిచయం అనేక మందికి పంచిపెట్టాలని పరిచర్య అని అనేక మందికి పరిచయం ద్వారా దేవుని పరిచయం చేయాలని నా ఆశ అండి. నాకు చాలా యూట్యూబ్లో పెట్టుకుని చేసుకోవాలంటే నేను మిషన్ కుడతానండి. నాకు చాలా బాగా వంటలు వచ్చు, అన్నీ వచ్చండి. అవి పెట్టుకుంటే మనకి కాలక్షేపానికి ఏవో డబ్బులు వస్తాయి అలాగని చేయొచ్చండి. కానీ ఆశ అది కాదండి. నేను ఏదైనా పెట్టగలను, ఏదైనా మాట్లాడగలనండి. కానీ నాకు వద్దని, నాకు దేవుని పరిచర్యలుగా దేవుణ్ణే పంచిపెట్టాలని, దేవుణ్ణే అందరికీ పరిచయం చేయాలని, దేవుడి మాటలు నాలుగు చెప్పాలని నా ఆశ అండి. నేను ఎక్కడికి వెళ్ళి ఏ చర్చిలోని ఏ సంఘాల్లోని నేను చెప్పలేనండి. నిజంగా దేవాతి దేవుడికి చాలా వందనాలండి. ఆయనకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ రీతిగా ఆయన మాటలు పంచిపెడతానికి ఈ సమయం ఇచ్చినందుకు నిజంగా దేవాతి దేవుడికి. ఈ ఫోన్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో దేవుడు ఈ ఫోన్ కొనుక్కుంటాక నాకు ఎన్నో ఆటంకాలు వచ్చినాయండి. ఎన్నో ఆటంకాలు వచ్చినప్పటికీ దేవుడు అద్భుతమైన రీతిలో బిడ్డను ప్రేరేపించి ఆ బిడ్డ కార్డు ద్వారా నాకు ఈ ఫోన్ కొనిచ్చాడండి. డబ్బులు అయినప్పటికీ ఫోన్ కొంటాక మాకు వీలు పడలేదండి. మా ప్రూఫ్స్లు ఏవి పనిచేయలేదు. ఒక బిడ్డ ద్వారా దేవుడు నాకు ఈ ఫోన్ ఇచ్చాడండి. ఈ ఫోన్ వల్ల మరి అనేక మందికి దేవుని పంచిపెట్టాలని, ఈ ఫోన్ వల్ల అనేక మంది ఆదరింపబడాలని, నేను ఆ దేవుని మాటలు చెప్పాలని, దేవుడు ఎలాంటి మేలు నా జీవితంలో ఎన్నో చేశాడండి. కంటికి కాబడండి, హృదయానికి వచనం కావండి. ఆ దేవాది దేవుడికి నేనేమిచ్చి రుణం తీర్చలేని చిన్న చిన్న సాక్ష్యాలు కూడా చాలా ఉన్నాయండి. ఆ సాక్ష్యాలు కూడా మీతో పంచుకుంటున్నాండి. ఈ కొద్ది సమయం కొద్ది మాటలు దేవుడు మరి నేను ఏపాటుదానండి. నన్ను ప్రేమించి ఇంతలా మాట్లాడటానికి, ఆయన మాటలు చెప్పడానికి ఈ నిమిషం నాకు ఇచ్చి ఇప్పుడు వరకు మాట్లాడటానికి నా ప్రాణాన్ని నాకు ఇచ్చి మీతో ఎలా పంచుకోవడానికి ఆయన కృప చూపించినందుకు ఆయనకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా ఈ రోజున ఉద్యోగస్తుల కోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నానండి. ప్రార్థన. పరిశుద్ధుడిని జయమగల దేవాని ఇచ్చడగు తండ్రి, సమాధానకర్తకు దేవా, నిన్న నేడు ఏకరీతిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, అయ్యా నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇటువారు మట్టివారు మాలని ఉదయకాల సమయం నాయన ప్రభువా, రాత్రంతయు నాయన అయా సుఖనిద్ర దయచేసి ఆయా సులువైన మెలకు నాకు మాకు దయచేసి ఉదయకాల సమయంలో ఈ నిమిషం మాత్రం నేను స్తుతించి గణపరిచి ఆరాధించుకునే కృపను భాగ్యనకు దయచేసినందుకు నైనా ప్రభానికి నీకే వేలాది వందనాలయ్యా. అయ్యా వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా ఈ ఉదయకాల సమయంలో నైనా ప్రభువా, ఎవరైతే నైనా ప్రభువా ఉదయకాల సమయంలో
వారి ఉద్యోగాలకు వెళుతున్నారో ప్రభువా, అయ్యా నీకు అనేకమైన వాహనములు కలిగినైనా నా ప్రభువా యేసయ్య బిడ్డల ఉద్యోగాలకు వెళుతున్నప్పుడు నాయన ప్రభువా, బిడ్డలకి నీ కాపుదల భద్రత దయచే ప్రభువా, వాహనం ముందుండి మీరు నడిపించండి తండ్రి ప్రభువా. ఏ ఉద్యోగం చేస్తున్నారో నాయన ప్రభువా, వాటి తెలివి జ్ఞానం ఆ బిడ్డలకు దయచే ప్రభువా. ఎంతోమంది నాయన ప్రభువా ఈ లోకంలో ఎంప్లాయీస్ ఉన్నారు ప్రభువా, నాయన నా ప్రభువా వారు ఎంప్లాయీస్ వారి ఉద్యోగాల ద్వారా నాయన ప్రభువా అనేక లబ్ధులనైనా ప్రభు మేము పొందుకుంటున్నాం ప్రభువా. ఆయన నా ప్రభువా యేసయ్య నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు. పిల్లలకి నేను విద్యనైనా ప్రభువా యేసయ్య నీకు వందనాలు స్తుతులు. ఆయన లాయర్లు కలెక్టర్లు నా ప్రభువా యేసయ్య నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఆయన ప్రభువా యేసయ్య పోలీసు వారి బృందం నాయన ప్రభువా యేసయ్య నీకు వందనాలు నాయన ప్రభువా. పైలట్ వారి బృందం నాయన ప్రభువా యేసయ్య నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. యేసయ్య నీకు వందనాలు. అనేకమైన ఉద్యోగాలు నా ప్రభువా, నేను నా ప్రభువా ఆకాశంలో కూడా వెళుతున్నారు ప్రభువా, రాకెట్ల ద్వారా నా ప్రభువా ఎంతోమంది నేను ఈ లోకంలో నా ప్రభువా ప్రాణాలని పణంగా పెట్టి ఉద్యోగాలు చేస్తున్నారు నాయన ప్రభువా. నాయన బిడ్డలు ఏమైపోతారో నాయన ప్రభువా, నేను నా భార్య ఏమైపోతుందో లేక నా భర్త ఏమైపోతాడని ఆలోచించుకోండి నా ప్రభువా. నిజంగా దేశం కోసం కూడా అనేక మంది బిడ్డలు నేను ఆర్మీ వాళ్ళగా అనగా నా ప్రభువా యేసయ్య నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభువా. అనేక సోల్జర్లు నా ప్రభువా యేసయ్య నేను నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. కోవాటి దేశంలో కూడా వెళ్ళి నేను ఆ యొక్క ఉద్యోగాల్లో నా ప్రభువా ఇతర దేశాల్లో కూడా ఆ యొక్క ఉద్యోగాలు చేస్తున్నారు ప్రభువా. అయా నా ప్రభువా పని నైనా ప్రభు పని కల్పించుకుంటాను కూడా నా ప్రభు ఆయా దేశాలు వెళ్ళారు ప్రభువా. వారు అక్కడ నైనా క్షేమంగా ఉండి నైనా మంచి వాళ్ళని నా ప్రభు ఇవ్వు నాయన, మంచి పని ఇవ్వు నా ప్రభువా. మరలా వారు ఉద్యోగం పూర్తి చేసుకుని నాయన ప్రభువా వచ్చుండగా నేను నా ప్రభు మంచి ప్రయాణం మీరు దయచేయండి ప్రభువా. యేసయ్య నీకు వందనాలు యేసయ్య నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నైనా ఆ యొక్క ఉద్యోగస్తుల ద్వారా నైనా ప్రభు ఆ యొక్క వృత్తుల ద్వారా నా ప్రభువా నిజంగా నేను మేమందరం ఎన్నో మేలులు మా ప్రాణాలను కూడా కాపాడుతున్నారు నైనా. అటువంటి నిజంగా చిన్నవారైనా వారు తండ్రి లాంటి వారు తల్లి లాంటి వారు ప్రభువా మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవా. నీతో పాటు వారు కూడా నా ప్రభు మమ్మల్ని ఎంతగానో నా ప్రభు రేయనక పగలనక విసుకక మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతున్నారు తండ్రి ప్రభువా. నీకు వందనాలనైనా ప్రభువా. అయా వారికి ఆహారం నా ప్రభు ఎవరైతే నైనా ప్రభువా నివాసాలు లేక నా ప్రభు ఉద్యోగాలు చేస్తున్నారో వారికి నివాసాలు దయచేది, తగిన కాలమందు తగిన సమయమందు ఆహారం దయచే ప్రభువా. వారు ఉండటానికి నైనా ప్రభువా ఇదిగోనైనా ఎర్ర సముద్రాన్ని 2 పాలిచ్చేసా ప్రభువా. అయినా ఎరుకోగాళ్ళను కూల్చా ప్రభువా. యేసయ్య నీకు వందనాలు. మన్నాను కురిపించావు ఆకాశం నుండి, పూరేళ్ళని కురిపించావు ప్రభువా యేసయ్య. అది ఎంతో అద్భుతం ఆశ్చర్యకరం తండ్రి ప్రభువా. సూర్యచంద్ర నక్షత్రాలు నీ భక్తులైన వారు ప్రార్థించగా సూర్యచంద్ర నక్షత్రాలు నేను ఆగిపోని ప్రభువా. అయ్యా అలనాడు నీ భక్తులైన వారిని నువ్వు ఎంతగానో కాచి కాపాడా ప్రభువా. భక్తులైన వారు తరుముచుండగానైనా ఒక సాయిలు పురుగునైనా గూడు చేత ఆ భక్తుని నువ్వు రక్షించావు ప్రభువా. అయ్యా నీకు ఏదైనా సాధ్యమే ప్రభువా. అసాధ్యమైనది ఏదైనా ఉందా ప్రభువా? సమస్తం సృష్టించింది సమస్తం నీ చేతుల్లో ఉంది ప్రభువా. ప్రతి ఒక్కటిగా ఉద్యోగస్తురాలిని నాయన ప్రభు మీరు దీవించి ఆశీర్వదించి వారి ఉద్యోగాల ద్వారా నా ప్రభువా నిజంగా వారిని ప్రేమించి వారిని హెచ్చించి వారిని ఆశీర్వదించమని అనేక మంది పేదవారికి అన్నం పెట్టేవారిలాగా నా ప్రభు అనేక మంది పేదవారిని ఆదుకునేలాగా అనేక మంది పేదవారికి వస్త్రదానం చేసేలాగా మంచి మనసు ఇచ్చినైనా అయ్యా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క ఉద్యోగస్తుని మీరు దీవించి ఆశీర్వదించి వారు వెళుచుండగా వచ్చింది గొప్ప కాపుదల భద్రత దయచేయమని క్షేమాన్నిమ్మని నాయన ఈ ఉదయకాల సమయం దీనిరాలని అలుపురాలని ఏ యోగ్యత లేనిదాన్ని నాయన ప్రభువా నన్ను నా భర్తను కూడా ప్రేమించి మరొక ఉదయాన్ని నేను మాకు దయచేసి అయా పాట పాడుకొని చిన్నగా మాటలు చెప్పుకోవడానికి ఏక ప్రార్థనకి నీ కృప చూపించినందుకు నిజంగా ప్రభువా అయా ఈ శాస్త్రకర సమయాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి అయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నన్ను నా భర్తను కూడా ఇచ్చిన బిడ్డలు కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపతో నింపి నేను ప్రభువా నాకు సమయం దొరికినప్పుడు స్తుతించుకుని ఆరాధించుకుని నాయన ప్రభువా అన్ని విషయాల్లో నాయన ప్రభువా క్రీడా అని ఆత్మొద్దులు కొందే అన్ని విషయాల్లో
వర్ధిల్లమన్నాడు ప్రభు. యేసయ్య అయినా మా మార్త వర్ధిల్లపచేయండి. అన్ని విషయాలు మేము వర్ధిల్చడానికి నీ కృప చూపించండి తండ్రి ప్రభు. యేసయ్య నీకు వందనాలు స్తుతులు. నా యందు మీరును మీ అందు నా మాటలు ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగురండి నా ప్రభు. నిజంగా నా ప్రభు నీ అందు మేము ఉంటే నీ మాటలు ఉంటే ఇంకేది ఇవ్వాలో తెలుసు. నేను నా ప్రభు మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు నా ప్రభు. యేసయ్య నువ్వు గొప్ప దేవుడు నాయన, నువ్వు ఆశ్చర్యకరుడు నాయన, నువ్వు ఆలోచనకర్తవు తండ్రి, నిచ్చుడగు తండ్రి ప్రభు, సమాధానకర్తయగు దేవుడు తండ్రి ప్రభు. నా తండ్రి నీ ప్రేమ ఎంత గొప్పది యేసయ్య. అలాగే మమ్మల్ని మా కుటుంబాన్ని ఈ వీడియో చూస్తున్నాయి నేను ప్రభు ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించి మీ తొట్లు నూనె తొట్లు పిండి తొట్లు నింపి నేను ప్రభు మీరు అక్కడ ఆలస్యమైతే మరొక్కసారి నేను స్థుతించి కనపరుచుకుని సహాయం దయచేయమని ప్రభనేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో బ్రతిలాడుకుంటూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జై, ప్రభేశ రక్తమే జై, ప్రభేశ సంపూర్ణ విజయం విడుదల కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అపవాదికి అనంతాసం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి. ఈ మాటలు వింటూ అనేక మంది ఆదరింపబడాలని నా ఆశ అండి. మర్చిపోకండి, ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేయండి.